ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. ఇవాళ మనము డయాబెటిక్స్ కి ఎలాంటి ఆహారం తీసుకుంటే డయాబెటీస్ బాగా కంట్రోల్లో ఉంటుందో, వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటారో, మనం తీసుకునే ఆహారంలో ఇలాంటి ఆహారాన్ని సూపర్ ఫుడ్స్ అని అంటారో తెలుసుకుందాం. సో ముఖ్యంగా డయాబెటిక్స్ వాళ్ళు షుగర్ కంట్రోల్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఆహారంతో మనము మొట్టమొదటిగా షుగర్ ని బాగా కంట్రోల్ చేయొచ్చు. అలాగే వాళ్ళకు సరి అయిన వ్యాయామం ఉండడము, తర్వాత ఒత్తిడి లేని జీవితం ఉండడం వలన ఖచ్చితంగా వాళ్ళ డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఉండే మన బిజీ స్కెడ్యూల్ కానీ హరిబరి లైఫ్ స్టైల్లో ఆహారం అనేది చాలా తక్కువ ప్రియారిటీ ఇవ్వడం వలన మనకు రకరకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. సో ఈ డయాబెటీస్ లో అన్కంట్రోల్ డయాబెటీస్ వలన కిడ్నీ ప్రాబ్లం కానీ, ఆ డయాబెటిక్ రెటినోపతి కంటి ప్రాబ్లము, డయాబెటిక్ న్యూరోపతి బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లము, అలాగే డయాబెటిక్ ఫుట్ కాలుకు వచ్చే పుండు తర్వాత మానకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. పెరిఫెరల్ వాస్కులర్ డిజీజ్ అని, సో రకరకాల ప్రాబ్లమ్స్ ఈ డయాబెటిక్స్ సఫర్ అవుతూ ఉంటారనమాట. సో ఎప్పుడైతే మనం ఈ డయాబెటిక్స్ ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా దాన్ని కంట్రోల్లో చేసుకుంటే మనకి ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి ఉండవు అనమాట. ఇలాంటి కాంప్లికేషన్స్ ని ప్రివెంట్ చేస్తూ మనం కంట్రోల్ డయాబెటీస్ ఉండాలంటే ఏం తీసుకోవాలి? సో ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలు, ధాన్యాలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. వీటిని హోల్ గ్రెయిన్ అంటే ప్రాసెసింగ్ మినిమల్ అవ్వడం, అంటే ఆ గింజ పైన ఉన్న తొన తీసేయడం తప్పితే ఇంకా ఫర్దర్ మిల్లింగ్ కానీ ప్రాసెసింగ్ కానీ చేయకుండా ఉండే గింజలు, ఆ గింజ ధాన్యాల్ని వాడుకోవడం వీళ్ళకి ఒక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా మనం ఇప్పుడు జొన్నలు కానీ, సజ్జలు, కొర్రలు, అరికలు, సామలు, గోధుమలు వీటిని మనము జస్ట్ ఫ్లార్ మిల్లింగ్ కి ఇచ్చేసి పిండి పట్టడం కానీ, లేదా ఆ గిర్ని వాడికి ఇచ్చి మనం నూక కింద ఆడించుకొని దీన్ని మనం అన్నంలాగా లేదా ఉప్మా లాగా లేదా పిండితో చపాతి, దోశ ఇలా ఏమైనా చేసుకోవచ్చు. వీటిలో ఉండే ఫైబర్, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, వీటిలో ఉండే జెమ్ ఆయిల్ అనేది డయాబెటిక్స్ కి మంచి సూపర్ ఫుడ్ గా పనిచేస్తుంది అనమాట. వీటిని మనం రిఫైన్ చేసి వీటిని కార్న్ఫ్లవర్ రూపంలో కానీ మైదా రూపంలో తీసుకోవడం వలన మన శరీరానికి చాలా నష్టం జరుగుతుంది. అలాగే మనం బియ్యం కూడా దంపుడు బియ్యం తీసుకోవడం కానీ, ముడి బియ్యం వాడుకుంటే మనకెంతో శ్రేష్టం. అలాగే వీటిలో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, బీటా క్యారోటీన్, మల్టిపుల్ వైటమిన్స్ లభిస్తాయి కాబట్టి. సో ఇది మన గింజలు అండ్ చిరుధాన్యాలు. అలాగే మనకి ఇంకొక సూపర్ ఫుడ్ డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. అంటే మన ఆకుకూరలు ఎంత ముదురుగా ఆకుపచ్చగా ఉంటాయో మన డయాబెటిక్స్ కి అంత మేలు చేస్తుందని అర్థం. దీంట్లో కారణం ఏంటంటే వీటిలో బీటా క్యారోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఏంటంటే మన ఆక్సిడేటివ్ సెల్ డ్యామేజ్ ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. అలాగే శరీరంలో ఉండే ఇన్ఫ్లమేషన్ వల్ల డయాబెటీస్ వస్తుంది. సో దీన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. ముఖ్యంగా మనం మునగాకు తీసుకోవడము, అలాగే బచ్చలాకు, మెంతి కూర, కరివేపాకు, ఉల్లికాడలు, చేమాకు, ఇవి అన్నీను మనకి జాగ్రత్తగా చూస్తే గనక చాలా ముదురాకు పచ్చగా ఉంటాయి. ఇందులో మనకి మునగాకు కూడాను, ఇంకా రకరకాల ఆకులు చాలా థిక్గా ఉంటాయి అన్నమాట. సో వీటిని మనం ఇంక్లూడ్ చేసి వాడుకోవచ్చు. తోటకూరలో కూడా కొన్ని రకాల వెరైటీస్ లో డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఉంటుందన్నమాట. దీన్ని కూడా మనము చేర్చుకోవడం వలన మనకి డయాబెటీస్ బాగా కంట్రోల్లో ఉంటుంది. సో వీటిని నీట్ గా కడిగేసి కాడలు, ఆకులతో సహా మనము సన్నగా తరిగి దీన్ని కర్రీ చేసుకోవడం కానీ, పప్పులో వేసుకోవడం కానీ, లేదా వీటిని చట్నీ రూపంలో కూడా చేసుకుంటవచ్చు. సో ఇలాంటి వాటితో మనకి ఎన్నో రకాల బెనిఫిట్స్ డయాబెటిక్స్ ఉంటాయి. ఇది కూడా ఒక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. అలాగే మనం తీసుకునే నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్, ముఖ్యంగా మనకి ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వాల్నట్స్, ఆల్మండ్స్, పిస్టచోస్, మకాడేమియా నట్స్, హేజల్ నట్స్, ఇవన్నీ కూడా మనకి సూపర్ ఫుడ్స్ అని చెప్పొచ్చు. వీటిలో మనకి కావలసిన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. సో వీటిలో ఉండే ఫైబర్ మన షుగర్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది. ఎస్పెషల్లీ చియా సీడ్స్ అనేది షుగర్ ని కంట్రోల్ చేయడానికి చాలా మంచి ఫుడ్ అని చెప్పొచ్చు.
అలాగే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మనకి ఫ్లాక్స్ సీడ్స్ లోను, తర్వాత చియా సీడ్స్ లోను, తర్వాత వాల్నట్స్ లోను సమృద్ధిగా లభిస్తుంది. ఇది కూడా ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ అని చెప్పొచ్చు. అలాగే ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్. ఇది కూడా డయాబెటిక్స్ మనకి ప్రతిరోజు ఒక 15 గ్రాముల నుంచి 25 గ్రాములు పనితనాన్ని బట్టి వాళ్ళ బాడీ వెయిట్ ని బట్టి తీసుకోవచ్చు. సో ఇవి కూడా సూపర్ ఫుడ్స్. అలాగే మనకు పాలు, పాల ఉత్పత్తులు, ముఖ్యంగా వెన్న తీసేసిన పాలు, పాల ఉత్పత్తులు, వీటిని మనము టీ, కాఫీ, పాలు, మజ్జిగ, పెరుగు, ఇంకా ఎటువంటి ప్రిపరేషన్ లో అయినా కూడా వాడుకోవచ్చు. వీటితో మనకి ఎముకలకి మంచి కాల్షియం లభిస్తుంది, కండరాలకి ప్రోటీన్ లభిస్తుంది అన్నమాట. అలాగే మనకు కావాల్సిన ఇంపార్టెంట్ మినరల్స్ అనేవి ఫాస్ఫరస్, మెగ్నీషియం, అలాగే రిబోఫ్లేవిన్, నియాసిన్ ఇలాంటి వైటమిన్స్ కూడా లభిస్తాయి. సో ఇవి డయాబెటిక్స్ కి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి సుమారుగా 300 నుంచి 350 ml పాల ఉత్పత్తులు ఆహారంలో చేర్చుకుంటే చాలా శ్రేష్టం. అలాగే మనకి కొద్ది రకాల పప్పు దినుసులు, మన రాజ్మా, చోలా, చనా, బఠానీలు, చుక్కుళ్ళు, రకరకాల చుక్కుళ్ళు ఉన్నాయి మనకి. లోబియా కానీ, డబల్ బీన్స్ కానీ, సోయా బీన్స్ కానీ, వీటిలో మనకి మంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ఫైబర్ లభిస్తాయి. కాబట్టి ఈ గింజ ధాన్యాలని కూడా మనం ఆహారంలో చేర్చుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫిష్ అనేది ఒక ఎక్సలెంట్ ఫుడ్. ఇందులో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లభిస్తుంది. తక్కువ అమౌంట్ లో మనకి కొలెస్ట్రాల్ ఉండడం కానీ, అలాగే మన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తూ మన గుడ్ కొలెస్ట్రాల్ ని ఇంప్రూవ్ చేసే కెపాసిటీ మనకి ఫిష్ లో లభిస్తుంది అనమాట. ఎస్పెషలీ మన డీప్ వాటర్ ఫిషెస్, ట్రాట్, ట్యూనా, హెరింగ్, సాల్మన్, మ్యాకరల్ ఇలాంటివి మనము వీక్లీ ఒక 300 గ్రామ్స్ వరకు డయాబెటిక్స్ తీసుకుంటే కనుక వీళ్ళకి అథెరోస్క్లెరోసిస్ రాకుండాను, థ్రాంబస్ ఫామ్ అవ్వకుండాను, కార్డియోవాస్కులర్ డిసీజెస్ రాకుండాను డయాబెటీస్ కంట్రోల్లో చేయడానికి ఎంతో మేలు చేస్తుంది అనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ సీరియల్స్ అండ్ మిల్లెట్స్, ఆకుకూరలు, తర్వాత చిక్కుడు గింజలు, పప్పు దినుసులు, నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్, పాలు, వెన్న తీసేసినవి మనం ఆహారంలో చేర్చుకోవడము, నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ తో మన డయాబెటిక్స్ అనేది బాగా కంట్రోల్లో అయిపోయి మనకి సూపర్ ఫుడ్స్ ని అలవాటు చేసుకుంటే కాంప్లికేషన్స్ లేకుండా డయాబెటిక్ లైఫ్ ని కంటిన్యూ చేయొచ్చు. నమస్తే.